Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ గౌరవ డీజీపీ గారు ఆదేశాలతో అలాగే మా సిపి గారు రాజశేఖరరావు గారు అలాగే మా డీసీపీ గారు మహేశ్వరరావు గారు ఏసీపీ తిలక్ గారు ఆదేశాలతో కంచిక్చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కంచిక్చర్లలో ఇందిరా కాలనీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మా సబ్ డివిజన్ నుంచి ఐసీపీ గారు 8 మంది ఎస్ఐలు అలాగే సిబ్బంది సుమారుగా 70 మంది సిబ్బంది ఈ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు. దీనిలో భాగంగా ఇక్కడ 7 సెట్స్ టీంలు ఎస్ఐ హెడెడ్ బై ఎస్ఐ 7 సెట్స్ టీంలు అలాగే కార్డన్స్ అంటే చుట్టూ ఎవరిని ఎయిటీని వెళ్ళలేకుండా ఒక 6 కార్డన్స్ కటాప్స్ చేసి మొత్తం హౌసెస్ అన్నీ కూడా చెక్ చేశాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా అయినా క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ల్యాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ తనిఖీలు జరిగినాయి. సస్పిషియస్ పర్సన్స్ హౌస్ రెంట్ తీసుకొని ఇక్కడ షెల్టర్ తీసుకొని నేరాలు చేయడం, చైన్ స్నాచింగ్లు అవుతున్నాయి, అలాగే డేహెచ్పీలు అవుతున్నాయి. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకొని ఉంటున్న వాళ్ళని, అలాగే మేము ఈగల్ వెహికల్తో మన ఎంఎస్టీసీ డివైస్తో చెక్ చేయడం జరిగింది. ఏదైనా సస్పిషియస్ పర్సన్స్ కానీ ఇంతకుముందు నేరపు చరిత్ర ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం, అలాగే ఇక్కడ పర్సన్ జెన్యూటీ అసలు ఉన్న పర్సన్స్ ఇక్కడ జెన్యూన్ పర్సన్గా మన ఊళ్ళో కాదా ఎవరు ఏంటి అనేది కూడా చెక్ చేయడం జరిగింది. అలాగే గంజాయి ఇతర మాదక ద్రవ్యాల మీద, అలాగే సస్పిషియస్ ఇతర యాక్టివిటీస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కానీ ఎక్స్ట్రీమిస్టులు కానీ లేదంటే ఉగ్రవాదం సంబంధించిన వాళ్ళు కానీ అన్నీ కూడా వాళ్ళ కదలికలు ఏదైనా ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయడానికి ఈ కార్డన్ సెర్చ్ ఉపయోగపడింది. అదేవిధంగా గూడ్స్ ఏదైనా సస్పిషియస్గా ఉంటే ఆ గూడ్స్ చెక్ చేశాము. అలాగే మోటార్ సైకిల్స్ వెహికల్స్ కూడా చెక్ చేశాము. ఆ క్రమంలో మోటార్ సైకిల్స్ ఒక 27 సీజ్ చేశాము. రికార్డ్స్ లేకుండా ఉన్నాయి. అవి త్వరగా చెక్ చేసి జెన్యూనిటీ వెరిఫై చేస్తాము. ఏమైనా దొంగ వెహికల్స్ కానీ లేదంటే తాకట్లు పెట్టినవి కానీ దొంగతనం చేసి తాకట్టు పెడతాము జరుగుతూ ఉంటాయి. అలాగే 2 ఆటోలు కార్ సీజ్ చేశాము. అలాగే ఈ కార్యక్రమం అంతా కూడా డ్రోన్ సర్వేలెన్స్లో చేశాము. డ్రోన్ సర్వేలెన్స్లో ఎవరైనా బయటికి కాలనీ జరుగుతుంటే బయటికి పారిపోతూ ఉంటే అటు ఒక అతను వెళ్ళిపోతూ ఉంటే తీసుకొచ్చి చెక్ చేశాము. అతను కాలకృత్యాలకు వెళ్తున్నట్టు చెప్పాడు కాబట్టి అతను వెరిఫై చేశాము విషయన్స్. అట్లా డ్రోన్ సర్వేలెన్స్ కూడా చేయడం జరిగింది. ఒక రిజర్వ్ టీం పెట్టాము. ఆ టీం అంతా కూడా ఈ వెహికల్ ఎన్యూమరేషన్ అంతా కూడా రికార్డ్ చేసుకున్నారు. ఈ కార్డన్ సెర్చ్లో ఇప్పుడు వరకు అంతా పెద్ద సస్పిషియస్ లేదు. బట్ మోటార్ సైకిల్ మాత్రం వెరిఫై చేయాల్సి ఉంది. అవి దొంగ వెహికల్సా లేదంటే మీరు సరిగ్గా రికార్డ్ మెయింటైన్ చేయట్లేదు అనేది కూడా వెరిఫై చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.